నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? చంద్రశేఖర్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? చిన్నప్పటి నుంచి ఇన్న ఉంటున్నాం మేము. ఇక్కడ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు మళ్ళీ ఎలక్షన్స్? ఇది కేసీఆర్ వస్తుంది. ఆయనకే ఓటు వస్తారా? ఎందుకు ఆయనకే ఎందుకు ఓటు? మేము మొత్తం చూస్తాను. ఐడి క్యాప్ అన్న బండి ఇప్పించిండు. పింఛన్ వస్తుంది, నాకు ఇప్పుడు వస్తుంది తెలియదు, అంతే. ఇదే మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా? బాగుంది. ఏ సమస్య ఉన్నా ఎమ్మటే ఫోన్ చేస్తే వస్తారు? ఫోన్ చేస్తే వస్తారు వాళ్ళు మాకు. ఏ సమస్య ఉన్నా ఏ సమస్య వాళ్ళు వస్తారు మాకు, అంతే. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆయనకే ఓటేస్తారా? ఆయనకే మేము మొత్తం ఆయననే మాకు. వివేకాన్ననే మాకు. మీకు ఇంకేం ఇబ్బందులు అంటే ఏం లేవు? ఏం లేవు మాకు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మొహమ్మద్ ఫారూక్ అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను సురారంలో 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా మేడం. వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మన బీఆర్ఎస్ ఇంకా సవాలే లేదు మేడం. బీఆర్ఎస్ పార్టీ అంతా మన బస్తీలకు చూసేటోళ్ళు ఎమ్మెల్యే సాబట్టే మన వివేకానంద సారే. వేరేళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, తర్వాత అంతా మన ఎమ్మెల్యే సారే చూస్తారు. మా ఇంటి ముంగట 15 సంవత్సరాలు అయింది, రోడ్డు లేకుండే. మొన్న మా సారు పెద్ద రోడ్డు వేయించిండు. ముందు చిన్న ఉండే, ఇప్పుడు పెద్దది వేయించిండు. డ్రైనేజ్ లైన్లు వేయించిండు. షాదీ ముబారక్, నా బిడ్డ పెళ్ళి అయితే షాదీ ముబారక్ కూడా వచ్చింది. చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీసారి మా ఎమ్మెల్యే సాబే రావాలని కోరుకుంటున్నాం మేము. భారీ మెజార్టీ ఈసారి, పోయినసారి కంటే ఈసారి మెజార్టీ ఎక్కువ వస్తుంది మేడం, చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ టైంలో చాలా ఎమ్మెల్యే సార్ ఎంత తిరిగిండో, ఎంత చేసిరో అందరికీ తెలుసు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మొత్తం తెలుసు. ఇంతకుముందు ఎవరు ఇలాంటి పనులు ఎవరు చేయలేరు. మా ఎమ్మెల్యే సార్ చేసిండు, వస్తాడు కూడా ఖచ్చితంగా. మేము గెలిపిస్తాం కూడా మా ఎమ్మెల్యే సార్కే. మా సెంట్రల్ నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అనుకుంటున్నారు. ఇక్కడైతే ఏమి ఛాన్స్ లేదు మేడం. మా ఎమ్మెల్యే సారే, బీఆర్ఎస్ పార్టీ మాకు కావాల్సింది. వేరే పార్టీ మనకి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరు లేరంటారు ఇక్కడ? ఎవరు లేరు మేడం, ఎవరు లేరు. అలాంటి పని చేసేట అయినా కూడా లేరు. అలాగా మంచి మనసు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. మా వివేకానందనే మాకు ముఖ్యం, ఆయననే రావాలి. మేము అందరి నుంచి అదే కోరుకుంటున్నాము. దేవుని దయవల్లతో మన వివేకానందనే రావాలి. జై టీఆర్ఎస్, జై బీఆర్ఎస్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ మీరు? 20 years అయిపోయిందమ్మా. వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్కి ఛాన్స్ ఉందమ్మా. మన దగ్గర టీఆర్ఎస్ బాగా గవర్నమెంట్ ఫామ్ ఉంది. మన ఎమ్మెల్యే గారు కూడా బాగా పనిచేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటారు. సూపర్ ఉంటుంది. ఏ సమస్య ఉందన్నా కానీ వెంటనే 100% సేవ్ చేస్తారమ్మా. ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా మెజార్టీ వచ్చే ఛాన్స్ ఉందండి? పెరిగే ఛాన్సే ఉంది, తగ్గదు. 100% తగ్గదమ్మా. ఆయనకి ఏమైనా గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఉన్నారా ఇక్కడ నియోజకవర్గంలో? మాకు తెలిస్తే ఇక్కడ ఎవరు లేరమ్మా. ఎందుకంటే లీవ్ లీజెండర్ ప్రాబ్లం లేదు. 100% ఆయనే వస్తారు ఈసారి కూడా. ఈసారి గవర్నమెంటే ఫామ్ చేస్తారు. మనకు కూడా ఎమ్మెల్యే గారు సపోర్ట్ 100% ఇస్తారు. ఆయన అందరికీ బాగా హెల్ప్ చేస్తారు. ఎవరైనా పర్లేదు, మండల్లో ఎమ్మెల్యే కేటగిరీ ఉన్నప్పుడు 100% డెఫినెట్లీగా ఇస్తారు. సెంట్రల్లో బీజేపీ ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనుకుంటున్నారు. దానికి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? అది మనకు సంబంధం లేని విషయం. కానీ వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు, వస్తేనే ప్రాబ్లం, రాకపోతే ప్రాబ్లం లేదు. నమస్తే. నమస్తే మేడం. నా పేరు సమీర్. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను చిన్నప్పటి నుంచి మొత్తం ఇక్కడే పడుతుంది మేడం. ఇక్కడే బాలనగర్లోనే పడుతుంది, ఇక్కడే ఉంటాం మేము. వచ్చే ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది మేడం. ఎందుకు టీఆర్ఎస్? వర్క్ మేడం. మా ఎమ్మెల్యే సాబ్ అయితే మంచి వర్క్ చేసిండు. ఈరోజు మా బస్తీకి వచ్చిండు, సీసీ రోడ్లు వేయించేసిండు. 40 lakhs రూపీస్ శాంక్షన్ అయిపోయింది. మళ్ళీ అట్లానే మా కమిటీ వాళ్ళు చాలా రోజుల నుంచి అట్లానే ఉండే, అది కూడా మాట్లాడినాం. వెళ్ళి చూపించినాం అన్నకి. అన్న సరే అని చెప్పి మాట్లాడి ఫోన్లో స్పాట్గా శాంక్షన్ చేయించిండు 10 lakh రూపీస్. అది కూడా శాంక్షన్ చేయింది. ఈరోజు 2 పని అయిపోయినాయి మా బస్తీలో. లాస్ట్ టైం కంటే ఈసారి మెజారిటీ ఎక్కువ వస్తుంది మేడం. ఎందుకంటే లాస్ట్ టైం నుంచి చాలా వర్క్ కూడా అట్లా అయింది. ఎందుకంటే ఇది ఏమంటారు, ఆరోగ్యశ్రీ కార్డులు మొన్న అది అయింది. ఇంకా మా దగ్గర అది ఆ స్కీమ్లో వచ్చింది, షాదీ ముబారక్ స్కీమ్. ఆ స్కీమ్ ప్లస్ ఇంకా చాలా మొన్న అప్పుడు అది 10,000 రూపీస్ కూడా ఇచ్చినారు మా బస్సులో వచ్చి అందరికీ. చాలా వర్క్ అవుతున్నాయి, మంచి వర్క్ అవుతున్నాయి మేడం. కాన్ఫిడెంట్గా నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ మా వివేకానందనే వస్తారు కాన్ఫిడెంట్గా. నమస్తే అండి. నమస్తే, నమస్కార్, అందరికీ నమస్కార్. మీ పేరేంటి? నా పేరు కమల, గాంధీనగర్. ఎప్పటి నుంచి ఉంటుంది? నాకు 48 సంవత్సరం అయింది గాంధీనగర్లో. మా వివేక్ గారు మంచి పని చేస్తాడు. నేను చెప్తున్నా, నువ్వు అడగొద్దు, చెప్పేది నేను చెప్పాలి. ఆ పోరాడు నుంచి ఇక్కడ చదువుకున్నాడు, మంచి పని చేస్తాడు అన్నిటికిలా. ఖాదర్బాయి, లక్ష్మీనాథ్, వీళ్ళన్నీ పార్టీ మేము కూడా అందులోనే ఉన్నాం. పండు ఏమంటారు, అది తెలుగులో ఏమంటారు, షాదీకా
मुबारक शादी मुबारक देता और विधवा लोगों को पेंशन देता, घर का दिलाया, घर दिलाया और हर काम में रोड बनाए, ड्रेनेज बनाया, सब काम करे उन्होंने। पेंशन आ रहा तुम्हारा? पेंशन मेरे को नहीं आया लेकिन दिलाते होंगे, जब दिलाए जब भी लूँगा, लेकिन अभी ज़रूरत नहीं है। हाँ, बच्चों के साथ रहता हूँ कभी भी। नमस्कार, जय हिंद, जय तेलंगाना। థ్యాంక్ యూ అండి. నమస్కారం మేడం. మీ పేరు? నవీన్ కుమార్ అండి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? బై బర్త్ ఇక్కడనే మేడం. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడనే. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తారు? బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది మేడం, పక్కా 100%. ఎందుకు బీఆర్ఎస్? డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీ కాకుండా వేరే పార్టీ నుంచి మాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఏదైతుందో మా వివేకన్న గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యారో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఏదున్నా మా లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాయకులు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఇంతకుముందు ఏ అవసరం ఉన్నా మేము మున్సిపల్ వరకు పోవాల్సి వస్తుండే. ఇప్పుడు ప్రజల్లోకే వార్డ్ ఆఫీస్ అంటూ మాకు 2 అడుగులు వేస్తే వచ్చేసింది. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి చిన్నది ప్రతి ఒక్క గ్రూప్స్ పెట్టేసారు. ఎక్కడ ఏది ఉన్నా ఇమ్మీడియట్లీ మాకు ప్రతి ఒక్కటి స్పందిస్తారు. అంటే ఓన్లీ ఎలక్షన్ మూమెంట్ అని స్పందిస్తున్నారా లేకుంటే ఎప్పుడైనా ఇట్లానే ఉంటారా? ఎలక్షన్ మూమెంట్ అనేది ఇప్పుడు వచ్చింది, కానీ వాళ్ళది ప్రతి ఒక్క టైంలో ఎప్పుడైనా సరే ఎనీ టైం ఎప్పుడైనా సరే వాళ్ళు ప్రతి దానికి ముందు ఉంటారు. ఎలక్షన్ మూమెంట్ అని ఏం లేదు మేడం. ఎలక్షన్ అనేది ఇప్పుడు వచ్చింది, కానీ వాళ్ళు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి కూడా మీరు చూడండి మా గ్రామం ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది, అంతకుముందు ఎట్లుంది చూడండి. 100% అట్లా ఏం లేదు. ఎలక్షన్ మూమెంట్కి దీనికి సంబంధమే లేదు. మళ్ళీ ఈసారి ఎలక్షన్స్లో మళ్ళీ బీఆర్ఎస్కే 100% పక్కా బీఆర్ఎస్ఏ, నో డౌట్. అది మళ్ళీ వివేకానంద ఎమ్మెల్యే అవుతాడు, మినిస్టర్ అవుతాడు ఖచ్చితంగా. ఇది సేమ్ కంటే ఈసారి మెజారిటీ పెరిగే అవకాశం పక్కా పెరుగుతుంది, ఇంకా ఎక్కువ వస్తుంది మెజార్టీ. ఆయనకి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరు లేరా ఇక్కడ? ఎంతమంది ఉన్నా కానీ గెలిచే నాయకుడినే గెలిపించుకుంటారు ప్రజలు కూడా. పని చేసేవాడే కావాలనుకుంటారు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అది మంచి కానీ చెడు కానీ, ఒక మనిషి చనిపోయిందన్నా, ఓ మనిషి ఆపద ఉందన్నా, ఓ పెళ్ళి ఉందన్నా, లేకుంటే నా ఇంటి పక్కన ఏదో ప్రాబ్లం ఉందన్నా ప్రతిదానికి ఇమీడియట్లీ స్పందిస్తారు. బీఆర్ఎస్ ఇస్తున్న సంక్షేమ పథకాలతో మీరు ఏమైనా లబ్ధి పొందారా? నేనంటూ ఇప్పటివరకు నాకైతే ఏం రాలే మేడం. నేను ఏం తీసుకోలేదు బీఆర్ఎస్ నుంచి. అంటే అన్నిటికీ దానికంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే ఆల్రెడీ మాకు ఇల్లు ఉంది. సో నాకు ఎవరికైతే లేదో వాళ్ళకైతే వచ్చింది 100%. మాకు తెలిసిన వాళ్ళకు మా పక్కన రెంట్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు, వాళ్ళకు మొన్న సెకండ్ దాంట్లో వచ్చింది, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇప్పుడు ఎవరికైతే వస్తుందో ఆ డ్రా సిస్టమ్ కూడా చాలా మంచి సిస్టమ్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో తెలిసిన వాళ్ళు అందరు వెళ్ళి నాకు కావాలంటారు. సో ఈ డ్రా సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే అసలు ఎక్కడున్న పార్టీ అనేది లేదు. బీజేపీ వాళ్ళకి వస్తుంది, టీడీపీ వాళ్ళకి వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళకి వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ఓన్లీ ఈ పార్టీ వాళ్ళకంటూ ఏం లేదు. అది ఏం లేదు ఎక్కడ కూడా, ఇప్పటి వరకు ఎక్కడ కూడా అదేం లేదు. మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. అది మేము చూస్తున్నంత వరకు ఎక్కడ పార్షాలిటీ అనేది లేదు. ఎవరు అడిగినా ప్రతి ఒక్కరికి అయితే ఎమ్మెల్యే గారు అదే ఆన్సర్ ఇస్తారు. ఏంటంటే ప్రతి ఒక్కరికి డ్రాలో ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో ఎవరు మేము చేసేది ఏం లేదు, కలెక్టర్ ఆఫీస్ నుంచే జరుగుతుంది ఇదంతా అని చెప్తున్నారు. నమస్కారం. మీ పేరు? నా పేరు సుజాత. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఉంటున్నాము. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకు టీఆర్ఎస్? అన్నీ బాగా చేస్తున్నారు కదా, అందరికీ అర్థం చేసుకుంటున్నారు, ఎవరికి ఏది అవసరమో అది ఇస్తున్నారు, కాబట్టి తనే వస్తారు కేసీఆర్. మీ ఎమ్మెల్యే ఎలా రెస్పాండ్ అవుతున్నారు మీకు? బాగా అవుతున్నారండి. ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే రెస్పాండ్ తొందరగా ఇస్తారు. అంటే ఓన్లీ ఎలక్షన్ మూమెంట్ అని ఇస్తున్నారా? లేదు 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 ఎప్పటికైనా కూడా మా వివేకానంద సార్ గారు మంచిగానే రెస్పాండ్ అవుతారు. మీరు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందారేమన్నా? పొందామండి. మేము చాకలి వాళ్ళము, ఈ ఐరన్ని మాకు ఇచ్చారు. మీకు పిల్లల చదువులకి అన్నీ వస్తాయండి. నమస్తే. నమస్కారం. మీ పేరు? నా పేరు మొహమ్మద్ అబ్దుల్ నబీ. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? మేము పుట్టి పెరిగింది ఇక్కడనే అమ్మా. 47 ఇయర్స్ మా ఏజ్. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ రాబోతుందంట? బీఆర్ఎస్ వస్తుందమ్మా. ఎందుకు బీఆర్ఎస్? కాన్ఫిడెన్స్ ఉంది అమ్మ మాకంతా. ఆయన చేసే పనులు కానీ మంచి చెడు ఏదైనా కానీ కేసీఆర్ గారు చాలా మంచిగా చేస్తున్నారు కాబట్టి అన్ని వర్గాలకు అన్ని మతాలకు మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి ఏ గొడవలు కాకుండా సిటీలో కానీ ఇక్కడ కానీ ఏ విధమైన కానీ బాగున్నారు కాబట్టి ఆయన్నే గెలవాలని మేము చూసుకుంటాం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల మీకు ఏమన్నా లాభం వచ్చింది? నాకైతే ఇప్పటివరకు లాభం అనేది ఏం రాలేదు, కానీ అర్హులకు లభిస్తుంది, అది మాకు సంతోషంగా ఉంది.
అట్లా మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. ఏ ఇబ్బందులున్నా చెప్పగానే వచ్చి రెస్పాండ్ అవుతారా? అవుతారండి, అవుతారు. అట్లా ఏం లేదు, ఒక రోజు అటు ఇటు అయినా సరే కానీ మొత్తానికి అయితే ప్రాబ్లమ్స్కి ఫేస్ చేసి చేస్తుంటారు. ఈ మధ్య ఇక్కడ నియర్ బైలో అన్ని శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిసింది. మరి ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే ఇట్లాంటివి చేస్తారా, లేకుంటే ఎప్పుడు వస్తూనే ఉంటారా? అంటే అవసరాన్ని బట్టి శంకుస్థాపనకు వస్తారు, కానీ మామూలుగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఏ పని లేకుండా అట్లా రామంటే ఎట్లా వస్తారండి? అది విషయం కాదు, పర్వాలేదు, ఆయన బెస్ట్. కాలనీలలో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే తెలిస్తే ఆయనకి వస్తుంటారా అని? వస్తారమ్మా, వస్తారు. అట్లా ఏమన్నా తెలిస్తే ఆయనకు మనం పిలిస్తే ఆయనకు కన్ఫర్మ్ చేస్తే వచ్చేస్తారు ఆయన, అట్లా ఏం లేదు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మరి సేమ్ ఎమ్మెల్యేని కావాలనుకుంటున్నారా, ఈ ఎమ్మెల్యేని? ప్రస్తుతం అయితే ఈ విధంగా ఆయన పని చేస్తుంటే ఆయన కరెక్టే ఉన్నారు, ఆయననే రావాలని కోరుకుంటున్నాం. ఇక తర్వాత పెద్ద మనిషి ఏం చేస్తారనేది ఆయన. ఆయనకి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా ఇక్కడ? ఈ టీఆర్ఎస్లో ఆయన పనిచేసిన దాన్ని బట్టి అయితే గట్టి పోటీ ఆయనకు అగ్నెస్ట్గా నిల్చొని టికెట్ సంపాదించుకునే అంత సత్తా లేదనుకుంటున్నాను నా తరపు నుంచి. నేను ఒక అగ్నేష్ పార్టీ గురించి మనం చెప్పలేం కదా, అది విషయం. నమస్కారం, మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఆషం. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము బై బర్త్. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ రాబోతుంది? ఇంకేముందన్న, జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఎందుకు తెలంగాణ టీఆర్ఎస్ ఎందుకు రావాలనుకుంటున్నారు? మాకు చేసింది ఆయననే కదా. ఇప్పుడు మాకు ఆల్రెడీ నాకు వర్క్షాప్ ఉంది. వర్క్షాప్ ఉంటే వర్క్షాప్లో మేము కరెంట్ పోతుండే, మాకు పవర్ హాలిడే ఉంటుండే. కాంగ్రెస్ పీరియడ్లో పవర్ హాలిడే ఉంటుండే. ఆయన తిట్టి నా నోట్లో కాంగ్రెస్ అని వస్తుంది, అంతేగాని లేదు. ఆ పవర్ హాలిడే వల్ల మా వర్క్షాప్లో ఎన్నో మూతపడిపోయినాయి. దానికి మేము ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు మాకు తెలంగాణ వచ్చిన తర్వాత మాకు పవర్ హాలిడే లేదు, ఏం లేదు. మస్తు బిందాస్గా వర్క్షాప్ నడుస్తుంది. దేవుని దయ వల్ల మేము మంచిగా సెట్ అయినాము. నా ప్రొడక్షన్ కూడా పెరిగింది. నేను చాలా బాగుపడ్డాను. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ? చెప్పని అవసరం లేదు, వివేకాన్న అంటేనే. నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఆయన్నే గెలిపించుకుంటారు? పక్కా కాంగ్రెస్కు బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు. ఇది డ్యామ్ షూర్ చెప్తున్నాను నేను. ఇది కుత్బుల్లాపూర్లో అయితే మర్చిపోవాలి. కాంపిటీషన్ అంటూ ఎవరు లేరంటే? ఎవ్వరు లేరమ్మా, ఎవ్వరు లేరు. దానికి ఆయనకు కాంపిటీషన్ ఎవరు లేరు. మళ్ళీ లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఈసారి మెజారిటీ ఎక్కువ వస్తుంది అనుకుంటా. 100%. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మేము పోతున్న వివేకాన్న మా పాదయాత్రలో పోతున్నా కూడా, ఇంకా పోతే మామూలు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు లబ్ధిదారులు ఆయనను వస్తున్నారు. ఆయన దగ్గరికి సంతోషంగా వచ్చుకుంటా, అన్న మీ వల్ల మాకు ఈ పని అయింది, ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలి, మాకు ఇంకా సబ్సిడీలు కావాలి, మాకు ఇంకా తెలంగాణ డెవలప్ కావాలి, బంగారు తెలంగాణ చేయాలని చెప్పేసి అందరూ సంతోషంగా వచ్చి ఆయనను ఎవరు వివేక్ వస్తున్నాడు, వివేకాన్న వస్తున్నాడు అని పలానా బస్తీలో వస్తున్నాడు అంటే పొద్దుగాలనే లేచి రెడీ అవుతున్నారు. అంటే ఓన్లీ ఎలక్షన్ మూమెంట్ అని ఇట్లా వస్తున్నారా, లేకుంటే అట్లా లేదు. ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు స్టార్ట్ అయిందమ్మా. వివేకాన్న అనేది గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన మొత్తం పబ్లిక్లోనే ఉన్నాడు. ఏ చిన్న పని అయినా కూడా వివేకాన్న దగ్గర పబ్లిక్ మొత్తం ఎప్పుడు పోయినా అన్న ఇట్లా ఉంది పరిస్థితి అనగానే ఇమ్మీడియట్లీ యాక్షన్. ఏ సమస్య అయినా కానీ, మనకు కరెంటు పరిశ్రమ కానీ, లేకపోతే పరిశ్రమల గురించి కానీ, వేరే దేనికోసమైనా కూడా పర్లేదు, ఇట్లా అని లేదు. మేము చాలామంది అయితే హాస్పిటల్లో కొట్టుముట్టాడుకుంటున్న వాళ్ళు కూడా వచ్చేసి, ఆయన ఎవరో తెలియదు అయినా సరే వివేకానంద వచ్చేసి అన్న ఇట్లా ఉంది మా పరిస్థితి అనగానే ఇమ్మీడియట్లీ డాక్టర్లకు ఫోన్ చేయడం, ఇదే రెస్పాన్స్ ఇచ్చడం, మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా అయ్యిందా లేదా అని చెప్పేసి మళ్ళీ డాక్టర్ని ఫాలోఅప్ చేయడం. అట్లా మంది కూడా వచ్చి చెప్తున్నారు కదా, పాదయాత్రలో అంతమంది కూడా వచ్చేసి ఆయనను చేసుకుంటున్నారు, ఆహ్వానిస్తున్నారు, సంతోషంగా వస్తున్నారు. జస్ట్ మనం ఇట్లా ఏం లేదు, ఈ పలానా జగల పలానా బస్తీలో అన్న ఈరోజు వస్తుండు, వివేకాన్న వస్తుండు అంటే చాలు అందరూ సంతోషంగా 5-6 గంటలకే లేచి రెడీ అయి ఉంటున్నారు. అన్న ఇప్పుడు వస్తారు, మళ్ళీ మేము డ్యూటీకి పోవాలి, ఆయనను కలవాలి మేము అని చెప్పేసి అంతా ఉందన్నమాట. ఈ ఫాలోయింగ్ వల్ల ఆయన నెక్స్ట్ టైం మళ్ళీ పక్కా గెలుస్తాడు చెప్తున్నా కదా. డిపాజిట్లు కూడా దక్కవు వాళ్ళకు, డిపాజిట్లు కూడా రావు వాళ్ళకు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? లక్ష్మణ్ గౌడ్ అండి. మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పుడు డిసెంబర్లో, ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కి? ఎందుకంటే తెలంగాణ బంగారు తెలంగాణలో మరి చివరి ఘట్టం 99% పూర్తయింది కాబట్టి ఇంకా ఆ ఫలాలు ఇంకా బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందాలంటే మరి కంపల్సరీ కేసీఆర్ నాయకత్వం బలపడాల్సిన అవసరం ఉంది. మరి దేశంలో కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక సుస్థిరమైనటువంటి కూటమి రావాలని కోరుతా ఉంది. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత రాష్ట్రం డెవలప్ అయిందంటారా? మా వరకైతే అన్ని రకాలుగా అయితే అభివృద్ధి చెందింది. మరి ఆర్థిక పరంగా కానివ్వండి, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, ఐటీ రంగము, ప్రతి ఒక్కటి కూడా గౌరవ కేటీఆర్ గారు మరి విదేశాల నుంచి ఎన్నో పెట్టుబడులను తీసుకొస్తూ
మరి చాలా బాగా చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని కోరుతా ఉన్నాం. సెంట్రల్లో బీజేపీ నడుస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కూడా బయట టాక్ నడుస్తుంది. మరి వస్తుందంటారా? అది మాటల వరకే పరిమితం. డబుల్ ఇంజిన్ అనేది చూస్తూ ఉన్నాం. పక్కన నరేంద్ర మోడీ గుజరాత్ ఫార్ములా అయితే ఏదైతే ఉందో మరి అక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందిందో కూడా మరి అందరికీ తెలిసిన విషయం. ఉత్త మాటలు ప్రగల్భాలు తప్పితే బీజేపీ నరేంద్ర మోడీది ఏమి నడవదిక అయిపోయింది. ఓన్లీ కేసీఆర్ ఇప్పుడు వచ్చేది అని చెప్పగలం. ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? 100% కుత్బుల్లాపూర్ అంటేనే ఉన్న 119 ఎమ్మెల్యేలో నంబర్ 1 బెస్ట్ చదువుకున్న విద్యావంతుడు యువకుడు. మరి అసెంబ్లీలో కూడా కుత్బుల్లాపూర్ సమస్యలను మరి లేవనెత్తుతూ కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకురావడం కూడా మా కుత్బుల్లాపూర్ ప్రజలకు వారి సేవలు ఇంకా అవసరమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఆయనకి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మాకు తెలిసి ఈ పోటీ అంటూ లేదు, విజయం ఖాయమైపోయిందని మేము అనుకుంటున్నాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ వివేకానంద్కేనా మీ ఓటు? 100% వివేకానంద. నేను కాదు, నా తోటి ఉన్న ప్రతి ఒక్కరితో కూడా కంపల్సరీ ఓటు వేయించేసి ఆయన బంపర్ మేయర్తో గెలిపిస్తాం. మరి కొన్ని ఏరియాలలో మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మరి వాళ్ళు ఇక్కడ ఒక దగ్గర అసంతృప్తి అనేది కామన్. కొంతమంది ప్రతిపక్షాలు మరి ఏదో విధంగా బదలాం చేయాలనే ఉద్దేశంతో అక్కడక్కడ నడుస్తూ ఉంటాయి. అది నిజం కాదు. మరి వారు కూడా అన్నీ తెలుసుకునేసి మళ్ళీ బీఆర్ఎస్కి మద్దతు పలుకుతారని కోరుతాము. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల మీరు ఏమైనా లాభపడ్డారా? ఏమన్నా వస్తున్నాయి? చాలా మందికి వచ్చినాయండి. ఇప్పుడు చూసినట్టయితే 20 మంది మాకు ఈ బస్తీలోనే డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి. మరి సంతోషం. చాలామంది కళ్యాణ లక్ష్మి వచ్చింది. అన్ని పథకాలలో కూడా లబ్ధిదారులు బాగానే ఉన్నారు కాబట్టి కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మనము తప్పనిసరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం బలపరచాలి. థ్యాంక్ యూ అండి.